ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు సంబంధించిన పరిష్కృతంగా ఉండిపోయినాయి. గత 6 సంవత్సరాలుగా మాకు సంబంధించి దాదాపు 30,000 కోట్ల పైచిలుకు బకాయిలు పెండింగ్ ఉండటం, 9 డిఏ ఏరియర్స్ బకాయిలు, పిఆర్సీ నుంచి మిగిలిన అన్నీ కూడా ఇబ్బందుల్లో పడిపోవటం, అలాగే పెన్షనర్స్కి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ లేకపోవటం, మరి వీటన్నిటి దరిమిల నూతన ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద ఉద్యోగులు పెద్ద ఆశలు పెట్టుకుని ఉన్న పరిస్థితుల్లో మరి మొన్న ముఖ్యమంత్రి గారు మరి మాకు సంబంధించిన డిఏ మరి హెల్త్ కార్డ్స్ మీద 60 రోజుల్లో పరిష్కారం, ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు, చైల్డ్ కేర్ లీవ్కు సంబంధించిన మరి మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ను రిటైర్మెంట్ వరకు వర్తింపు, పోలీస్ సోదరులకు సరెండర్ లీవ్, ఇటువంటి ఎన్ని ప్రకటించినందుకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఇచ్చిన జియోలో గందరగోళం ఉన్నదో ఆ గందరగోళాన్ని ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉద్యోగులైన, ఉపాధ్యాయులైన, సిపిఎస్ ఉద్యోగులైన పెట్టాలి. అంతకు తప్పితే రిటైర్మెంట్ వరకు 2028 వరకు ఉద్యోగ సంఘాలు ఊరుకోవని చెప్పిన మీదట 24 గంటల్లో ఆ జీవోను రివైజ్ చేసినందుకు కూడా యంత్రాంగానికి చెబుతున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఉద్యోగులందరికీ తెలియజేస్తున్నాం, చేసింది గోరంతే, చేయాల్సింది కొండంత ఉంది. ఇట్స్ ఎ జర్నీ అనేది మరి సంవత్సరం తర్వాత స్టార్ట్ అయింది. బట్ ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్. మరి ఉద్యోగులకు సంబంధించిన హెల్త్ కార్డ్స్ పనిచేయడం లేదు. మరి దాని మీద 60 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఏదైతే చెప్పిందో 60 రోజుల్లో దానిని మేము ఇన్సూరెన్స్ కానీ లేదా దాన్ని పనిచేసే విధంగా వ్యవస్థను మేము చక్కపరుస్తామని చెప్పిందో 60 రోజుల్లో చక్కబరచాలి అని చెప్తున్నాం.